ఓం శాంతి 17/5/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. గారడీ మంత్రం యొక్క దర్పణం. ఈ అవ్యక్త కలయిక యొక్క విలువ ఎంతో తెలుసా? అవ్యక్త రూపంలో కలయిక మరియు వ్యక్త రూపంలో కలయిక రెండింటిలో తేడా ఉంది. అవ్యక్త కలయికకు విలువ ఉంది తెలుసా? అవ్యక్త కలయిక యొక్క విలువ వ్యక్తమైన భావాన్ని వదలడం. ఈ విలువ ఎవరు ఎంతగా ఇస్తారో అంతగానే అవ్యక్త అమూల్య కలయిక యొక్క అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు మరియు ఎంత సమయం ఇచ్చాము అని మిమ్మల్ని మీరు అడగండి. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అవసరం ఉంది ఫరిస్తాగా. కానీ ఫలితం ఏమిటో ప్రతి ఒక్కరూ స్వయం కూడా మరియు పరస్పర ఫలితం కూడా మంచిగా పరిశీలన చేయగలరు. అందువలన అవ్యక్త స్థితి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పూర్తి చేయాలి. అవ్యక్త స్థితి యొక్క పరిశీలన మీ అందరి జీవితంలో ఏమి ఉంటుందో తెలుసా? ఇలాంటి వారి ప్రతి కర్మలోనూ అలౌకికత మరియు ప్రతి కర్మ చేస్తూ ప్రతి కర్మేంద్రియం ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఉంటుంది. వీరి ముఖ కవళికలు నడవడిక ప్రతి సమయము అతీంద్రియ సుఖంలో ఉంటాయి. అలౌకికత మరియు అతీంద్రియ సుఖం యొక్క మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తాయి. దాని ద్వారా వీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో స్థితులైనారు అనిపిస్తుంది. కనుక ఈ రెండు విషయాలు మీలో కనిపిస్తే అవ్యక్త స్థితిలో స్థితులైనట్లు అర్థం చేసుకోండి. ఒకవేళ లేకపోతే లోపంగా భావించి పురుషార్థం చేయాలి. అవ్యక్త స్థితిని పొందడానికి ఆది నుండి ఒక స్లోగన్ వినిపిస్తూ వచ్చా. ఆ స్లోగన్ స్మృతి ఉంటే ఎప్పుడూ మాయా విఘ్నాలతో ఓడిపోరు. ఆ విధమైన సర్వోత్తమ స్లోగన్ ఏమిటంటే, ప్రతి ఒక్కరికి స్మృతి ఉందా? ప్రతి మురళీలలో రకరకాల రూపంలో ఆ స్లోగన్ వస్తుంది. మన్మనాభవ, మేము బాబా సంతానం. ఇదైతే ఉంది. కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మాయా విఘ్నాలు వస్తే వాటిపై విజయం పొందడానికి ఏమి స్లోగన్ ఉంది? స్వర్గం యొక్క స్వరాజ్యం మా జన్మ సిద్ధ అధికారము. మరియు సంగమ యుగంలో బాబా యొక్క ఖజానాలన్నీ మాకు జన్మసిద్ధ అధికారం. ఎందుకంటే ఆ తండ్రి బిడ్డను అంటే ఆ తండ్రి దగ్గర ఉండేదంతా నాదే. ఈ స్లోగన్ మర్చిపోతున్నారు. అధికారమే మర్చిపోతే ఏమవుతుంది? మీరు ఏ ఏ వస్తువులకు అధికారులు ఇదైతే తెలుసుకున్నారు. కానీ మీ యొక్క ఈ విషయాలన్నీ జన్మసిద్ధ అధికారం. మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తే మాయకు ఆధీనం కారు. ఆధీనం అవ్వడం నుండి రక్షించుకునేటందుకు మిమ్మల్ని మీరు అధికారిగా భావించాలి. మొదట సంగమయుగి సుఖం యొక్క అధికారులు మరియు మరలా భవిష్యత్తులో స్వర్గ సుఖాలకు అధికారులు. కనుక మీ అధికారాన్ని మర్చిపోకండి. ఎప్పుడైతే మీ అధికారాన్ని మర్చిపోతారో, నేను శివబాబా స్వంతము, శివబాబా ఆస్తి గుణాలు శక్తులు మరియు స్వర్గం యొక్క ఆస్తికంత అధికారి అనే విషయాన్ని మర్చిపోతారో, అప్పుడు ఏదో ఒక విషయానికి ఆధీనం అవుతారు. మరియు పరాధీనుడు ఎప్పుడు కూడా సుఖీగా ఉండలేరు. పరాధీనులు ప్రతి విషయంలో మనస వాచ కర్మణ దుఃఖం యొక్క ప్రాప్తిలో ఉంటారు. మరియు ఎవరైతే అధికారిగా ఉంటారో వారి అధికారి నశ మరియు సంతోషం ఉంటాయి. సంతోషం కారణంగా సుఖాల సంపత్తి వారి కంఠహారం అవుతుంది. సత్యుగ సుఖాలు తెలుసా? సత్యుగంలో ఆట బొమ్మలు ఎలా ఉంటాయి? అక్కడ రత్నాలతో ఆడుకుంటారు. మీరు సత్యయుగ సుఖాలు మరియు కలియుగ దుఃఖాల లిస్టు తీశారు. కానీ సంగమయుగ సుఖాల లిస్టు తీస్తే వాటికంటే రెట్టింపు ఉంటాయి ఇప్పుడు పొందేవి. ఆ సత్యుగ సంస్కారాలే ఇప్పుడు నింపుకోవాలి. ఎలా అయితే చిన్నపిల్లలు రోజంతా ఆటలలో లీనమై ఉంటారు, ఏ విషయం గురించి చింత ఉండదు. అదేవిధంగా ప్రతి సమయము సుఖాల లిస్టు, రత్నాల లిస్టు బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. లేక ఈ సుఖాల రూపీ రత్నాలతో ఆడుకుంటూ ఉంటే డ్రామా యొక్క ఆటలో ఎప్పుడు ఓడిపోరు. ఇప్పుడైతే అక్కడక్కడ ఓడిపోతూ ఉన్నారు. బాప్దాదాకు పిల్లలతో ఎంత స్నేహం ఉంది. బాప్దాదా స్నేహం అవినాశి ఎప్పటికీ ఉంటుంది. కానీ పిల్లల స్నేహం ఒకప్పుడు ఒక విధంగా, ఇంకొకప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. ఒకే విధంగా ఏకరసంగా ఉండదు.
అప్పుడప్పుడు చాలా స్నేహమూర్తిగా కనిపిస్తారు. అప్పుడప్పుడు స్నేహమూర్తికి బదులు ఏ మూర్తిగా కనిపిస్తున్నారు? ఒక్కోసారి స్నేహమూర్తి, మరోసారి కష్టమూర్తిగా కనిపిస్తున్నారు. మీ మూర్తిని చూసుకోవడానికి మీ దగ్గర ఏం ఉంచుకోవాలి? దర్పణం ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర దర్పణం, అద్దం ఉందా? ఒకవేళ దర్పణం ఉంటే మీ ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం ద్వారా ఏదైనా లోపం ఉంటే బుద్ధి రూపీ దర్పణం, దర్పణం అంటే ఈ అద్దం కాదు మామూలుగా చూసేది, ఏదైనా లోపం ఉంటే ఈ అద్దంలో కూడా చూస్తూ ఉంటే తొలగించుకోవచ్చు. మరి ఈ దర్పణము లేకపోతే లోపం తొలగించుకోలేరు. అందువలన ప్రతి సమయము మీ దగ్గర దర్పణం ఉంచుకోవాలి. కానీ దర్పణం ఎలా ఉంటుంది అంటే మీరు మీ దగ్గర ఉంది అనుకుంటారు, కానీ మధ్య మధ్యలో మాయ కూడా మాయం చేసేస్తుంది. ఆ గారడి మంత్రం గల దర్పణం ఒక్క సెకండ్లో మాయమైపోతుంది. దర్పణం అవినాశిగా స్థిరంగా ఉంచుకోవడం ఎలా? దానికి ఏ లక్షణాలు కావాలి? ఎవరైతే అర్పణం అవుతారో వారి దగ్గర దర్పణం ఉంటుంది. అర్పణం కాకపోతే దర్పణం కూడా అవినాశిగా ఎప్పటికీ ఉండదు. దర్పణం ఉంచుకోవటానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పణ చేసుకోండి. వీరినే మరో మాటలో సర్వస్వ త్యాగి అంటారు. సర్వస్వ త్యాగి దగ్గర దర్పణం ఉంటుంది. ఎవరైతే అవ్యక్త స్థితులు అవుతారో వారే అవ్యక్త కలయిక కూడా జరుపుకోగలరు. ఇప్పుడు అవ్యక్త స్థితిలో అంటే మనం ఫరిస్తా స్థితి, డబల్ లైట్ స్థితిలో, బాబా కూడా ఫరిస్తాగా ఉండారు కదా, అదే రూపంతో మనం బాబా దగ్గరికి వెళ్తేనే అవ్యక్త కలయిక అంటారు. అప్పుడే అవ్యక్త స్థితి ద్వారా ఎన్నో మనము అనుభవాలు కూడా చేసుకోవచ్చు. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో ఎక్కువ లోపం కనబడుతుంది. ఒకటి వర్ణన, రెండు మననము. ఈ రెండు విషయాలు మంచిగా ఉన్నాయి కదా, ఈ రెండు సహజమే. మూడవ విషయం కొంచెం సూక్ష్మమైనది. వర్తమాన సమయంలో ఫలితం చూస్తే మననం చేసేదానికంటే చెప్పడం ఎక్కువగా ఉంది. మిగిలిన మూడవ విషయం ఏమిటి? మననం చేయడం, మగ్నం అవ్వడం. ఇది పూర్తిగా లవ్లీన్ స్థితి. వర్తమాన సమయంలో మననం కంటే చెప్పడం ఎక్కువగా ఉంది. మొదటి నంబర్ దీనిలో విజయీ అయ్యారు చెప్పేదాంట్లో, రెండవ నంబర్ మననంలో, మూడవ నంబర్ మగ్న స్థితులు అవ్వడం. దీనిలో లోపం కనబడుతోంది, దీన్ని నింపుకోవాలి. ఎవరైతే మగ్న స్థితిలో ఉంటారో వారి నడవడికలో ఏం కనిపిస్తుంది? అలౌకికత మరియు అతీంద్రియ సుఖం. మగ్న స్థితిలో ఉన్న వారికి అంటే లీనమైనటువంటి వారికి, ఏదనుకుంటున్నామో దానిలో లీనమైపోవాలి. ఆ స్థితిలో ఉన్నవారికి ఈ గుణం ప్రతి నడవడిక ద్వారా తెలుస్తుంది. కనుక ఏ లోపమైతే ఉందో దానిని నింపుకోవడానికి పురుషార్థం చేయాలి. అందరూ పురుషార్థులే, అందువలన ఇక్కడి వరకు చేరుకున్నారు. ఇప్పుడు కేవలం పురుషార్థిగా అయ్యే సమయం కాదు, ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం. ఈ మాట బాబా 69లోనే చెప్పారు. తీవ్ర పురుషార్థిగా అవ్వవలసిన సమయంలో కేవలం పురుషార్థి అయితే ఏమవుతుంది? గమ్యానికి దూరంగా ఉండిపోతారు. అప్పుడే అన్నారు అంటే ఇంకా ఇప్పుడు దూరం అయిపోయేది ఎంత ఈజీ అయిపోతుందో. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా ఏ సమయం నడుస్తుంది, దీని ద్వారా ఎంత లాభం తీసుకోవాలో అంత తీసుకున్నానా లేక లేదా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. అందువలననే ప్రతి సమయము మీ దగ్గర దర్పణ ఉంచుకుంటే లోపం వెంటనే తెలుస్తుంది అని చెప్పా. అప్పుడు మీ పురుషార్థము తీవ్రం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. మంచిది. ఈరోజు కుమారీల సేవా తిలక ధారణ రోజు. ఎలా అయితే మీరు మ్యూజియంలో పట్టాభిషేకం యొక్క చిత్రం చూపిస్తారు కదా, కానీ మీ సేవా తిలక ధారణ రోజున ఎంతమంది వచ్చారో చూడండి. ఇంత సంతోషం ఉంటుందా? అందరి ముందు తిలకం పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఇది స్మృతి ఉంచుకోవాలి. అందరి మధ్యలో తిలకం పెట్టుకుంటున్నారు, దానిని మర్చిపోకూడదు. ఇంత ధైర్యవంతులుగా అవ్వాలి. ఈ తిలకం యొక్క గౌరవాన్ని కాపాడాలి. తిలకం యొక్క గౌరవం అనగా బ్రాహ్మణ కులం యొక్క గౌరవం. బ్రాహ్మణ కులం యొక్క మర్యాద ఏమిటో వినిపించాను కదా. ఇలా పురుషోత్తములుగా ఏ ధైర్యం ఉన్నవారే తిలకం పెట్టించుకుంటారు. ఈ తిలకం సాధారణమైనది కాదు. ఇక్కడ కూడా సభంతా చూస్తుంది. కన్యల తిలక ధారణ కోసం ఇంతమంది బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి కలిశారు. సర్వీస్ చేసేవారు ఒక విశేష గుణంపై ధ్యాస పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్రౌండ్ సేవ చేస్తారో అన్ని సేవలు, వారికి విశేషంగా ఒక విషయంపై ధ్యాస ఉండాలి.
ఎటువంటి స్థితి అయినా కానీ మీ స్థితి ఏకరసంగా ఉండాలి. ఏదైనా రాని మీ ముందుకు మీరు మాత్రం చలించకూడదు. అప్పుడే ఆల్రౌండ్ సేవ యొక్క సఫలత లభిస్తుంది. ఈరోజు అందరితో నయనాల ద్వారా ఆత్మిక సంభాషణ చేశారు. దూరంగా ఉన్నా కానీ యోగ్యత మరియు శక్తిని అనుసరించి బాప్దాదాకు సమీపంగా ఉన్నారు. భలే ఎవరెంత దూరంగా కూర్చున్నా కానీ తమ స్నేహంతో బాబా నయనాలలో ఇమిడి ఉన్నారు. అందువలననే కంటి రత్నాలు అని బాబా అంటారు. నయన రత్నాలతో ఈరోజు నయనాలతో సంభాషణ చేస్తూ ఉన్నారు. ఒకరికంటే ఒకరు అందరూ ప్రియమైన వారే. అందువలన విశేషంగా ఏమీ చేయటం లేదు. సాకారంలో సమయం అనుసరించి ఈ సూచన లభిస్తూనే ఉండేది. పిల్లలకి ఇలాంటి సమయం వస్తుంది. కేవలం దూరం నుండే సంభాషణ జరుగుతుంది. అప్పుడు అలాంటి సమయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ మరియు బాప్ దాదా కూడా కోరిక ఉంటుంది. కానీ ఆ సమయం ఇప్పుడు మారిపోనున్నది. సమయంతో పాటు కలయిక యొక్క సౌభాగ్యం కూడా ఇప్పుడు లేదు. అందువలననే ఇప్పుడు అవ్యక్త రూపంతోనే అందరితో సంభాషణ చేస్తూ ఉన్నారు. మంచిది. అందరికీ నమస్తే మరియు వీడ్కోలు. ఓం శాంతి.